చూసారండి ఎంత మంచి కలర్ఫుల్ గా వచ్చిందో. చాలా ఈజీ కదండి, చాలా టేస్టీగా కూడా ఉంటది. నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఈ కొలతలు బట్టి వేసుకున్నారంటే చాలా బాగుంటది, చాలా టేస్టీగా కూడా ఉంటదండి. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కోనసీమ వంట. అందరూ ఎలా ఉన్నారండి? మేము బాగున్నాము. ఈరోజు నేను చిక్కుడుకాయ ఫ్రై ఎలా చేసుకోవాలన్నది చూపిస్తున్నాను. ఈజీగా ఎలా చేసుకోవాలి, త్వరగా అయిపోయేటట్టు ఎలా చేసుకోవాలన్నది చూపిస్తాను. ఓకే అండి, స్టార్ట్ చేద్దాము. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకున్నాము. కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాము. 2 స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను, ఫ్రై తగినట్టుగా. ఆయిల్ వేడి అవుతుందండి. ఆయిల్ వేడైన తర్వాత ఒక 10 నుండి 12 వరకు వెల్లుల్లి రబ్బలు ఇలా కచ్చాపచ్చిగా చితక్కొట్టుకోవాలి. ఇలా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ముందుగా వెల్లుల్లిపాయలే వేసుకోవాలండి. ఆవాలు జీలకర్ర వేసుకున్నామంటే మాడిపోతుంది. ఇవైతే ముందుగా వేసుకున్నామంటే ఫ్రై అవ్వాలి. వెల్లుల్లిపాయ ఎంత బాగా ఫ్రై అయితే అంత బాగుంటుంది ఫ్రై. తర్వాత 2 స్పూన్లు పచ్చిశనగపప్పు, మినపప్పు, ఇవి కూడా బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. దాని తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, ఫుల్ టీ స్పూన్ జీలకర్ర. జీలకర్ర కూడా ఎక్కువ వేసుకోవాలండి. ఫ్రై వాటిల్లో కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది, అరుగుదలకు కూడా బాగుంటుంది జీలకర్ర. ఇప్పుడు ఫుల్ ఫ్లేమ్లో పెట్టేసుకున్నాము, ఫాస్ట్గా అయిపోతుంది. మాడవండి, ఎందుకంటే ఇలా కలుపుతూ ఉంటే మాడకుండా చక్కగా మనం దగ్గరే ఉంటాం కాబట్టి మాడవు. ఇలా ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. చూసారా, వెల్లుల్లిపాయలు ఇలా ఫ్రై అవ్వాలి. అప్పుడు మనం అన్నం తిన్నప్పుడు అడ్డు వచ్చినా పర్లేదు, ఇంకా అవి కూడా పెట్టుకుని తినేయచ్చు. వెల్లుల్లిపాయ తినడం మంచిదే కదండి, ఫ్రైలో అయితే ఇంకా బాగుంటుంది. తర్వాత ఒక 5 ఎండుమిర్చి ముక్కలుగా చేసుకున్నవి, ఇవి కూడా చక్కగా ఫ్రై అయిపోవాలి. కరివేపాకు వేయట్లేదండి, కరివేపాకు పిల్లలు తినేటప్పుడు చిరక పడుతున్నారని వేయట్లేదు. ఓకే అండి, సిమ్లో పెట్టేసుకుని ఇప్పుడు ముందుగా కడిగి ఉంచుకున్న చిక్కుడుకాయ ముక్కలు ఇలా చిన్న పీసులుగా చేసుకోవాలి. ఒక చిక్కుడుకాయని 3 ముక్కలుగా చేసుకుని వేసుకోవాలి. చిక్కుడుకాయలు వేసేసుకున్న తర్వాత తాలింపు అంతా పట్టుకుని ఇలాగా బాగా కలుపుకోవాలి. ఉప్పు ఇప్పుడు వేయకూడదండి. ఇలాగ ఒక 5 మినిట్స్ మూత వేసి పెట్టేసుకున్నామండి. తాలింపు అంతా చిక్కుడుకాయలు పట్టుకునే వరకు. ఓకే అండి, 5 నిమిషాల తర్వాత చూద్దామండి. 5 మినిట్స్ తర్వాత చూసారా, చక్కగా మగ్గుతాయి. ఇలా మళ్ళీ కలిపేసుకుని ఇంకో 5 మినిట్స్ మళ్ళీ మూత పెట్టేసి ఉంచుకోవాలండి. ఇంకో 5 మినిట్స్ తర్వాత మళ్ళీ చూద్దామండి. 5 మినిట్స్ తర్వాత చక్కగా మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు దీంట్లో తగినంత సాల్ట్ వేసుకున్నాము. నేను 1.5 వేస్తున్నాను. ఫ్రై కదండి, చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేస్తున్నాను. చిక్కుడుకాయల్లో కొంచెం పసుపు ఎక్కువే వేసుకోవాలండి, ఫ్రై చేసుకున్నప్పుడు పసరు వాసన రాకుండా ఉంటుంది. వేసుకుని ఇది చక్కగా కలిపేసుకోవాలి, పసుపు ఉప్పు కలిసేలాగా.
చూసారా మంచి కలర్ వచ్చింది కదా. చికెన్ ఫ్రై చేసేటట్టుగా చేస్తే చాలా బాగుంటుందండి. మంచి కమ్మగా మంచి టేస్టీగా ఉంటుంది. ఓకే అండి, ఇది కూడా వేసేసుకుని ఇది 5 minutes ఉంచుకుందాము. ఉప్పు పసుపు అంతా పట్టుకుంటుంది. 5 minutes తర్వాత చూద్దాం, మళ్ళీ చూద్దామండి. 5 minutes తర్వాత ఇప్పుడు చక్కగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు లాస్ట్గా ఇంకా 1 స్పూన్ కారం వేస్తున్నాను. సరిపోతుందండి. ఇంకా స్పైసీ ఎండుమిర్చి వేసాం కదా ఒక 5, ఇది కారం వేసుకుంటే సరిపోతుంది. ఒక స్పూన్ అయితే సరిపోతుంది. ఇలా డీప్ ఫ్రై లాగా అయిపోవాలండి. ఇంకా ఫ్రై చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. పప్పులోకి బాగుంటుంది. నేను చారులోకి చేస్తున్నాను, అందుకని ఇంక లైట్గా చేస్తున్నాను. ఇది ఒక్క 2 minutes ఇలాగా కారం వేసుకున్నాం కాబట్టి 2 minutes ఇలా వదిలేద్దాము. ఇది కూడా కారం పీల్చుకుని చక్కగా ఫ్రై అయిపోవాలి ఇంకా. ఓకే అండి, 2 minutes తర్వాత అయిపోయిందండి. ఇంకా ఆపేసుకోవచ్చు. గ్యాస్ ఆఫ్ చేసేస్తున్నాను. చూసారండి ఎంత మంచి కలర్ఫుల్గా వచ్చిందో. చాలా ఈజీ కదండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఈ కొలతలు బట్టి వేసుకున్నారంటే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఓకే అండి, మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.